హరిహర వీరమల్లు ఒక 4 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆడియన్స్ ముందుకి జూలై 24న రాబోతుంది. ఈ సినిమా విషయంలో చాలా లోటుపాట్లు అంటే చాలా ఎత్తుపల్లాలు చూసిన సినిమా. ఎందుకంటే కోవిడ్‌లు దాటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దాటి బయటికి వస్తున్న సినిమా. కానీ నిర్మాత చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. ప్రేక్షకులకు మెచ్చే, ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యే కంటెంట్ ఇందులో ఉందని నిర్మాత చాలా ధైర్యంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. కేవలం నిర్మాత పడుతున్న కష్టం చూడలేక నిర్మాతకి అండగా ఉండాలని, ఈ సినిమా మీద తనకున్న ప్యాషన్ ఏంటో తెలియచెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, సగటు తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఈ సినిమా అని మూవీ యూనిట్ చెప్తుంది. ట్రైలరు లేకపోతే మేకింగ్ విజువల్స్, సాంగ్స్ చూసిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి, అంటే 17th సెంచరీలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం అని అర్థమవుతుంది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, హరిహర వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్ని 17th సెంచరీలోని ఒక 17th సెంచరీలో జరిగే ఒక దురాగతాల మీద తీసుకున్న సినిమా ఇది. ఎట్ ద సేమ్ టైం బాబీ డియోల్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాలో. ఈ సినిమా కూడా ఒక ప్రయాణం, అంటే ఒక సౌత్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళే ఒక యోధుడి కథగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన, పవన్ కళ్యాణ్ స్టంట్స్ని కొరియోగ్రఫీ చేశారు ఈ సినిమాలో. క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఒక 2 నిమిషాలని చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కొల్లగొట్టినాదిలో కానీ, లేకపోతే మాట వినాలి, చెబితే మాట వినాలి, ఇలాంటి పవన్ కళ్యాణ్ పాడటం జరిగింది ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన కెరియర్లో ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడు, ఒక హిస్టారికల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సోషల్ సినిమాలే. వాటన్నిటికంటే భిన్నమైన ఒక గెటప్లో కనిపిస్తూ చాలా కష్టాలకు వచ్చి, అంటే ఎట్ ద సేమ్ టైం ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పడం జరిగిందంటే, నాకున్న 100% ఎఫర్ట్స్ ఈ సినిమాకి పెట్టేశాను అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన సినీ కెరియర్లో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఒక నిర్మాతకి అండగా నిలబడాలని, నిర్మాతని వదిలేయకూడదని, తనకి ఎన్నో బాధ్యతలు ఉన్న, పొలిటికల్గా తనకి రాజకీయంగా చాలా బాధ్యతలు ఉన్న, ప్రత్యర్థులు సినిమాలకు వెళ్ళిపోయాడు, మళ్ళీ రాజకీయాలకు దూరం అవుతున్నాడు అలాంటి కామెంట్లు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాల మీద తనకున్న చిత్తశుద్ధిని, నిర్మాత పట్ల తనకున్న బాధ్యతని చాటుకునేందుకు ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈ ప్రెస్ రిలీజ్ అయిపోయిన తర్వాత, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా పకడ్బందీగా జరుగుతుంది. దాదాపుగా పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. పాసులన్నీ కూడా స్ట్రిక్ట్గా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్లో ఎంఎం కీరవాణి గారి సంగీత విభావరి హైలైట్గా నిలవనుంది. అలాగే అత్యంత ఆప్తుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా, ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. బ్రహ్మానందం, హాస్య బ్రహ్మానందం గారు కూడా ఒక అతిథిగా రావడం జరుగుతుంది. కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్తో పాటు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కందుల దుర్గేష్ అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఒక ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా నేపథ్యము చాలా కొత్తగా ఉంటుంది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని సృష్టించి ఒక చారిత్రాత్మకమైన కథలో జత చేసిన విధానం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇటువంటి సినిమాకి కారణమైన దర్శకుడు క్రిష్ ఈ సినిమాని ఇనిషియేట్ చేశాడు. ఒక కొత్త పాయింట్తో వచ్చి పవన్ కళ్యాణ్ మెప్పించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ రీజన్స్ అవ్వచ్చు, ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే జ్యోతికృష్ణ ఈ సినిమాని, ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, సగటు సినిమా ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందంటలో ఏమాత్రం సందేహం లేదు. మరి కాసేపట్లో శిల్పకళా వేదిక నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్కి పవన్ కళ్యాణ్ రావడం జరుగుతుంది. కొన్ని సినిమాలకి ఆయన అతిథిగా వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత తన సినిమా ఈవెంట్కి తను రావడం జరుగుతుంది. ఇలాంటి ఈ వేదికల్లోనే అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లు జరుపుకున్నాడు పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్గా. ఇప్పుడు మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత చాలా గ్యాప్ అభిమానులకి, తన సినిమాలని అభిమానించే అభిమానులని, పొలిటికల్ అభిమానులకి చాలా సందర్భాల్లో కలుసుకుంటూ ఉంటాడు. ప్రెస్ మీట్ల్లోనూ, బహిరంగ సభల్లోనూ. తన సినిమాలని అభిమానించే అభిమానులకి, సినిమా అభిమానులని కలుసుకోవడానికి ఈ ఈవెంట్ ఒక వేదికగా మారనుంది. ఓవర్ టు స్టూడియో.